హైదరాబాద్కు వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయితే ఆమెకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ శ్రేణులు రాలేదు. ఎయిర్పోర్ట్లో జాగృతి కార్యకర్తలే కనిపించారు. స్వాగత బ్యానర్లలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఫోటోలు కనిపించలేదు. నీలిరంగులో బ్యానర్లు దర్శనమిచ్చాయి. బీసీ కుల సంఘాల పేరిట కొత్త బ్యానర్లు కూడా కనిపించాయి. పార్టీ పేరు లేకుండా కవితకు స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. టీం కవితక్క అంటూ అభిమానులు కటౌట్స్ పెట్టారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితకు స్వాగతం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు జాగృతి కార్యకర్తలు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అందిస్తారు. నరేష్, చెప్పండి, కవితకు స్వాగతం చెప్పడానికి బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు రాలేదు, సో కొన్ని జాగృతి కార్యకర్తలు మాత్రమే కనిపిస్తున్నారు, పూర్తి వివరాలు చెప్పండి. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేరుకున్నారు. వాస్తవానికి చాలా సేపటి క్రితమే ఆమె చేరుకున్నప్పటికీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కావడంతో కొంత ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి కొన్ని నిమిషాల్లోనే, ఒక 2-3 నిమిషాల్లోనే కవిత బయటకు రాబోతారు. మనం ఎయిర్పోర్ట్ నుంచి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు ఆమెకి స్వాగతం పలికేదానికి. ఇందులో భాగంగానే సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితకు స్వాగతం అంటూ కూడా పెద్ద ఎత్తున ప్లకార్డ్స్ ఏర్పాటు చేశారు. కవిత ఏవైతే ఫ్లెక్సీలు కూడా పెద్ద ఎత్తున కటౌట్లు కూడా ఏర్పాటు చేసి ప్రదర్శిస్తారు. కవితకు అనుకూలంగా కవిత నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు. ఇదిలా ఉంటే కవిత సహజంగా జిల్లాల్లో పర్యటించినా ఎక్కడికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం కావచ్చు, అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. అయితే ఈసారి ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ కూడా కనిపించట్లేదు. కవిత ఇప్పుడే బయటకు వస్తారు, విజువల్స్ తో చూస్తాం మనం. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు కవిత ఆమె భర్త అనిల్ తో కలిసి బయటకు వస్తారు. కార్యకర్తలకు నినాదాలు చేస్తారు. పెద్ద ఎత్తున క్యాడర్ అంతా కూడా కవితకు అనుకూలంగా నినాదాలు చేస్తారు. కవిత నాయకత్వం వర్ధిల్లాలంటే కూడా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే కవిత ఇప్పుడు మీడియాతో మాట్లాడతారా లేదని కూడా కొంత ఆసక్తిగా మారింది. వాస్తవానికి కవిత ఆ లేఖ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా తెలంగాణ రాజకీయాల్లో ఒక కుదుపుగా చెప్పవచ్చు. పెద్ద ఎత్తున రాజకీయంగా సంచలనంగా మారింది. నినాదాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నినాదాలు కూడా చేస్తారు. సీఎం అంటూ కూడా కవితకు అనుకూలంగా నినాదాలు చేస్తారు. ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి కవిత ఇక్కడ ఉన్న జాగృతికి, అంటే కవితకు ఎక్కడ కూడా సంబంధం ఉన్నట్టు అనిపించట్లేదు. ఆమె బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు అయినప్పటికీ కూడా పూర్తిగా ఆమె జాగృతి కార్యకర్తలు జాగృతి ఆధ్వర్యంలోనే ఆమెకి వెల్కమ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్లకార్డ్స్ ఏర్పాటు చేస్తే ఏదైతే ప్రదర్శిస్తారో ఆమెకు అనుకూలంగా నినాదాలు చేస్తారు. సీఎం అంటూ కూడా ఎయిర్పోర్ట్ అంతా కూడా మారమవుతుంది. అంటే కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా కొంత రాజకీయంగా ఆసక్తిగా మారింది. వాస్తవానికి బీఆర్ఎస్ మరొక వైపు జాగృతి కార్యకర్తలతో మనం మాట్లాడినప్పుడు ఆ కవిత ఎక్కడ ఎలాంటి లేఖ రాయలేదు, అది కేవలం సృష్టి, అంటే ప్రభుత్వం యొక్క కుట్రలో భాగంగానే కవిత లేఖను రిలీజ్ చేశారు అని కూడా జాగృతి కార్యకర్తలు చెప్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం కీలకమైన నాయకులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, ముఖ్య నాయకులుగా ఉన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరు కూడా ఇప్పటి వరకు దీని మీద నిన్నటి నుంచి 24 గంటలుగా పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం రేగుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున కుదుపుగా చెప్పవచ్చు. అయినప్పుడు కూడా కీలక నాయకులు ఎక్కడా కూడా స్పందించలేదు ఇప్పటి వరకు ఈ అంశం మీద. దీంతో కింద స్థాయి నాయకులు కావచ్చు, సెకండ్ గ్రేడ్ నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, ఎక్కడ కూడా కొంత మాట్లాడటానికి ముందుకు రావట్లేదు, నిరాకరిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటే అధినాయకత్వం అధిష్టానం యొక్క లైన్ తెలియకుండా మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు కాబట్టి కొంత ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కవిత మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీడియాని అడ్రస్ చేస్తానంటూ కూడా కొంత సమాచారం కూడా మీడియాకి ఇచ్చిన నేపథ్యంలో ఆమె ఏం మాట్లాడబోతున్నారు, కవిత ఏం చెప్పబోతున్నారు, ఆ లేఖకు సంబంధించి 6 పేజీల లేఖకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఇంకోవైపు వాస్తవానికి కవిత వైపు నుంచే లీకేజ్ వచ్చిందంటూ కూడా చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో 20 రోజుల క్రితమే లేఖ రాసినప్పటికీ 20 రోజుల తర్వాత ఏదైతే కవిత ఆధ్వర్యంలోనే ఒక లీక్ ఇచ్చారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల ఆరోపణ, అంటే ఒక మాట అయితే చెప్తున్న మాట. సో ఈ నేపథ్యంలోనే దాని మీద ఆ లేఖ మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు, లేక తానే రాస్తానని చెప్తారా లేదంటే రాయలేదని చెప్తారా, రాస్తే ఎందుకు రాయాల్సి వచ్చింది, వాస్తవానికి 4 గోడల మధ్య జరగాల్సిన వ్యవహారాన్ని ఎందుకు బయటకు
రావాల్సి వచ్చింది. ఏదైనా చెప్తే కేసీఆర్ ని కలిసి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, ఏదైతే విజయపూర్వకంగానే ఈ పని చేశారు అనేది కూడా ఒక వర్గం. ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గం చెప్తున్న మాట, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు, కవితకు పూలతో స్వాగతం పలుకుతారు, పూలతో ఆమెకు గజమాలతో సత్కరిస్తున్నారు. ఆమెను ఒక రకంగా అంటే వారం రోజుల క్రితమే ఆమె అమెరికా వెళ్ళారు. అయినప్పటికీ కూడా ఆమె కొంత డిఫరెంట్ వాతావరణం ఎయిర్పోర్ట్ లో కనిపిస్తుంది. అంటే పూర్తిగా ఆమెను ఒక పెద్ద నాయకురాలుగా కూడా జాగృతి కార్యంతా కూడా పెద్ద ఎత్తున ఆమెను వెల్కమ్ చెప్తూ కొంత డిఫరెంట్ వాతావరణం, అంటే కొత్త రాజకీయ పార్టీ ఏమైనా పెడతారా అనే సందేహం కలిగేలాగా కూడా జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆమెకు స్వాగతం పలుకుతారు. సీఎం అంటూ కూడా నినాదాలు చేస్తారు. ఎక్కడ కూడా ఇంత ముందు వరకు కూడా ఎయిర్పోర్ట్ కు వచ్చినప్పుడు సహజంగానే జాగృతికి సంబంధించిన ఫ్లెక్సీలు కావచ్చు, ప్లకార్డ్స్ లో కేసీఆర్ ఫోటోలు కనిపించేది. కానీ ఇంత ముందు వరకు ఎక్కడ కేసీఆర్ ఫోటోలు కనిపించలేదు. ఇప్పుడే అక్కడక్కడ కొద్దిగా కేసీఆర్ ఫోటోలు కనిపిస్తూ కూడా అక్కడ ఉన్నాయి. కవిత కొంత తోపులాట కూడా చోటు చేసుకుంటుంది. పెద్ద ఎత్తున ఆమెకు వెల్కమ్ చెప్పేదానికి, ఆమెతో కరచాలనం చేసేదానికి, ఆమెకు బొకేలు ఇచ్చి వెల్కమ్ చెప్పి అంటే స్వాగతం పలికేందుకు జాగృతి కార్యకర్తలు పోటీ పడుతున్న నేపథ్యంలో కొంత ఏదైతే తోపులాట కూడా చోటు చేస్తుంది. కార్యకర్తలందరూ కూడా పక్కకు జరిపేసే ప్రయత్నం పోలీసులు చేసినప్పుడు కూడా అక్కడ కొంత పరిస్థితులు అయితే కొంత డిఫరెంట్, అంటే కొంత ప్రతికూలంగా ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా కవిత అయితే ఇప్పుడు మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా కొంత ఎయిర్పోర్ట్ లో చేసిన పరిస్థితి. సో ఇప్పుడు పూర్తి స్థాయి వాస్తవానికి ఆమె లేఖలో కొన్ని ప్రశ్నలు అయితే స్పందించారు. వాస్తవానికి బీజేపీతో టీఆర్ఎస్ బీజేపీకి అండర్స్టాండింగ్ ఉందన్న విధంగా మాట్లాడిన నేపథ్యంలో వీటన్నిటి మీద ఖచ్చితంగా కవిత స్పందిస్తారా, లేదంటే లేఖతో తనకు సంబంధం లేదని చెప్తారా, లేఖ వెనుక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కూడా టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే వీటన్నిటి మీద కవిత ఏం మాట్లాడబోతున్నారు అని కూడా కొంత చర్చగా మారింది. సో కవిత ఖచ్చితంగా అందించే అవకాశం అయితే కనిపిస్తుంది. వారం క్రితం తన కుమారుడు కాన్వకేషన్ కార్యక్రమం కోసం విజయ్ ఈ నెల 16వ తేదీన 8 రోజుల తర్వాత ఆమె తిరిగి వచ్చిన పరిస్థితి. చిన్న ఉద్దేశపూర్వకంగానే ఆమె నిన్న సాయంత్రం మీడియాకు లీకేజ్ ఇచ్చారంటూ కూడా ఒక చర్చలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత ఏం మాట్లాడబోతున్నట్టు కూడా కొంత రాజకీయంగా అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు ఉన్నాయి తెలంగాణ సమాజంలో. వాస్తవానికి కేసీఆర్ బయటకు రావడం కూడా సొంత పార్టీ నాయకులకు నచ్చట్లేదంటూ కూడా ఆమె లేఖలు డైరెక్ట్ గా ఒక రకంగా ప్రత్యేక సొంత పార్టీ అధినాయకుడిని, పార్టీ అధినేతను, తన తండ్రిని, మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నించిన సందర్భం. సో ఇవన్నీ కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే కవిత స్పందనను బట్టి ఇప్పటివరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరు కూడా స్పందించట్లేదు. సో ఇప్పుడు కవిత క్లారిటీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ స్పందించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కవిత రేపు ఫామ్ హౌస్ కెళ్లి కేసీఆర్ ని కలుస్తారా, ఈ అంశం మీద కేసీఆర్ తో మాట్లాడతారా అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏం జరగబోతారో కూడా వేచి చూడాలి. ఇప్పుడు మీడియాతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా రేపు ఫామ్ హౌస్ కెళ్లి మాజీ ముఖ్యమంత్రి తన తండ్రి కేసీఆర్ కూడా కలుస్తారని మా పార్టీలో చర్చ జరుగుతుంది. సో ఏదైనప్పటికీ కూడా కవిత అయితే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుతున్నారు. ఇప్పుడు అంటే అధికారం కోల్పోయి దాదాపు 7 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు నిన్న లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో ఒక పుదుపుగా చెప్పవచ్చు. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీకి